చలి బాగా పెరిగిపోయింది. ఏమోయ్, ఆ కాస్త ఆ కిటికీలు తలుపులు సరిగ్గా మూసివేయండి. సరే, ఇప్పుడే వేస్తానండి. సరే. అమ్మాయి, ఏంటి నాన్న? నువ్వు వచ్చేటప్పుడు అక్కడ పెట్టిన పొయ్యిని ఈ గదిలోకి తీసుకురా అమ్మా. అలాగే నాన్న. ఏమండి, మిమ్మల్ని రాత్రి బాగా పొద్దుపోయిందండి, నిద్ర కూడా వస్తోందండి. పదండి వెళ్ళి పడుకుందాం. సరే. అమ్మా ఆగు, నేను ఇవాల్టి పేపర్లో చదివాను, పొయ్యిని గదిలో పెట్టుకుని పడుకోవడం వల్ల ఒక కుటుంబంలోని కుటుంబ సభ్యులందరూ ప్రాణాలు కోల్పోయారట. ఏంటి? అవును. అదెలా తల్లి? అమ్మా, పొయ్యి వెలిగించడం వల్ల గదిలో ఆక్సిజన్ కూడా కాలిపోయి అంతమైపోతుంది. తర్వాత నిదానంగా చుట్టూ పొగ కమ్ముకుంటుంది. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. చివరికి ఆక్సిజన్ లోపించడం వల్ల మనిషి మరణించే అవకాశం ఉంటుంది. అమ్మో, ఇది చాలా ప్రమాదకరం. సరే, ఇక నుంచి ఒక విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. మండే ఏ వస్తువును మూసి ఉన్న గదిలో పెట్టుకుని నిద్రపోకూడదని. అవునమ్మా. శభాష్ తల్లి, శభాష్. ఇవాళ నువ్వు మనందరినీ కాపాడావు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. అవునమ్మా. ఎవరో గాని సరిగ్గానే చెప్పారు, కంటే కూతుర్నే కను అని. ఏమంటావ్? మూసి ఉన్న గదిలో పొయ్యి వెలిగించి నిద్రించడం వల్ల ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్నారు. గుర్తుంచుకోండి, మూసి ఉన్న గదిలో ఏదైనా పొయ్యి లేదా మండే పదార్థాలను వెలిగించి ఎప్పుడూ నిద్రపోకండి. ఇది మరణాన్ని ఆహ్వానించడమే అవుతుంది.